ఈ కుక్క కోపంగా బయట తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఒక పిల్లి కుక్క పైన అరవడంతో ఈ కుక్కకి కోపం వచ్చి పిల్లితో కొట్లాడడానికి బస్సు పైకి ఎక్కేస్తుంది. కొద్దిసేపటి వరకు ఇవి రెండు కొట్లాడుకున్న తరువాత కుక్క బస్సు దిగి నీ సంగతి తర్వాత చెప్తాను అని పిల్లికి చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది. రాత్రి అవ్వగానే ఈ కుక్క ఓనర్ తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని చెప్తాడు. ఇది విన్న కుక్కకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. కానీ కుక్క ఏమీ చేయకుండా సైలెంట్ గా కూర్చొని ఉంటుంది. అప్పుడే ఓనర్ కుక్కతో నేను వచ్చేంత వరకు ఇక్కడే నా కోసం వెయిట్ చెయ్యి అని చెప్పి తన గర్ల్ ఫ్రెండ్ తో ఎక్కడికో వెళ్తాడు. మరుసటి రోజైనా కూడా ఓనర్ రాడు. అతను పనిచేసే చోటికి కూడా వెళ్ళకపోవడంతో అతనితో పనిచేసే కొంతమంది వచ్చి ఇతన్ని వెతకడం స్టార్ట్ చేస్తారు. చాలా వెతికిన తరువాత అతనికి రోడ్ యాక్సిడెంట్ అయ్యి అతను చనిపోయాడు అని తెలుస్తుంది. దాంతో వాళ్ళే అతనికి అంత్యక్రియలు చేసేస్తారు. కానీ కుక్క అక్కడికి వెళ్ళదు. కుక్క తన ఓనర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పాపం అది రోడ్డు వైపే చూస్తూ ఉంటుంది. ఎన్ని రోజులైనా తన ఓనర్ రాకపోవడం, తను కోప్పడడం వల్లే తన ఓనర్ తనని వదిలేసి వెళ్లిపోయాడేమో అని ఈ కుక్క అనుకుంటుంది. ఆ తర్వాత ఈ కుక్క తన ఓనర్ పనిచేసే చోటుకి వెళ్తుంది. అక్కడ పనిచేస్తున్న వాళ్ళంతా ఈ కుక్కని చూసి ఇది ఖచ్చితంగా తన ఓనర్ కోసమే వచ్చింది అని అర్థం చేసుకుంటారు. ఈ కుక్కని చూసి అందరూ చాలా జాలి పడతారు. కానీ ఈ కుక్క మాత్రం ఇప్పటికీ తన ఓనర్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.